నిజామాబాద్ జిల్లాలో మునుపెన్నడూ లేని రీతిలో ఏకగ్రీవాలు జరుగుతున్నాయి. సర్పంచ్ స్థానాలకు గ్రామస్తులంతా కలిసి సమిష్టి నిర్ణయాలు తీసుకుంటున్నారు. జిల్లాలో మొదటి విడత ఎన్నికలకు సంబంధించి 27 మంది సర్పంచులు ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. ఆయా గ్రామ పంచాయతీల్లో ఒక్కో నామినేషన్ మాత్రమే దాఖలు కావడంతో వారు ఏకగ్రీవంగా ఎంపికైనట్లు అధికారులు ప్రకటించారు. కేవలం బోధన్ డివిజన్లోని పలు గ్రామాల్లో 27 మంది ఏకగ్రీవం కావడం ఓ రికార్డుగా నమోదైంది. గ్రామస్తుల ఆమోదంతో ఏకగ్రీవంగా ఎన్నికైన వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుని గ్రామ అభివృద్ధికి కృషి చేస్తామని అంటున్నారు. నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం అడకాసుపల్లి గ్రామం నుంచి గతంలో 5 సంవత్సరాలు సర్పంచ్గా పనిచేశాను. మళ్ళీ ఇప్పుడు రెండోసారి ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు గ్రామ ప్రజలు. అందుకు గాను గ్రామ ప్రజలకు పెద్దరికి అందరికీ కృతజ్ఞతలు. గతంలో చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చూసి మళ్ళీ నన్ను రెండోసారి ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. పోచారం శ్రీనివాసరెడ్డి గారి సహకారంతో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. అవి ముందు కూడా కొనసాగిస్తామని చెప్తున్నాను. అలాగే నాకు ఏకగ్రీవం కావడానికి సహకరించిన గ్రామ పెద్దలకు శ్రీనివాసరెడ్డి గారికి, శ్రీధర్కి అందరికీ కృతజ్ఞతలు. మా గ్రామానికి దేనిగుంట తండా పరిధిలో ఈ ఎలక్షన్ రావడం జరిగింది. ఏకగ్రీవంగా ఘనంగా మా తండా పెద్దలు చిన్నలు మరియు ఏకగ్రీవం సర్పంచ్ని ఎన్నుకోవడం జరిగింది. అదేవిధంగా ఎలా అయితే ఈ గ్రామానికి అభివృద్ధి చేస్తామని ప్రజల యొక్క ప్రశ్న వేస్తే నేను డ్రైనేజ్ కానీ, మోరీ కానీ, ఏది డబుల్ బెడ్రూమ్ కానీ ఏ ఆపద వచ్చినా ప్రజలకు ఆదుకుంటాను. నేను ఖచ్చితంగా పని చేస్తాను.